ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది హై ప్రొఫైల్ కేసు అని తెలుసు. ఇందులో పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యాయని కూడా తెలుసు. మీనన్ అటాక్ చేయబోతున్నాడన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి బ్యాకప్ ఇచ్చాక కూడా ఒక ముద్దాయిని సేఫ్ గా స్టేషన్ కి తీసుకురాలేక నా ముందు తలదించుకున్న మిమ్మల్ని అసలు ఏమనాలో తెలియడం లేదు. ఇదే పని త్రిపాఠినో వేరే ఆఫీసర్ చేస్తుంటే నేనింత డిసప్పాయింట్ అయ్యి ఉండేవాడిని కాదు. కానీ మీ చేతిలోంచి సస్పెక్ట్ తప్పించుకున్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. జేడీ కేసు టేకప్ చేస్తే కేసు క్లోజ్ అయిపోతుందని నా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అలాంటిది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది అనుకున్న కేసు మళ్ళీ మొదటికి తీసుకొచ్చి పడేశారు. సారీ సార్, నేనిచ్చే ఏ ఎక్స్ప్లెనేషన్ నా ఫెయిలియర్ ని జస్టిఫై చేయదని తెలుసు. కానీ మీనన్ ఇలాంటి స్టెప్ వేస్తాడని నేను అస్సలు ఊహించలేదు సార్. తప్పు జరిగింది సార్, కానీ మాకు 24 hours టైం ఇస్తే వాణ్ణి తీసుకొచ్చి ఇదే స్టేషన్లో కూర్చోబెడతాం. ఇప్పుడు ఆ అభిని పట్టుకోవడం ఇంపాసిబుల్ కేడి. వాణ్ణి మనం అరెస్ట్ చేయగానే ఆ హోమ్ మినిస్టర్ మీనన్ని సీన్లోకి దించాడంటే ఖచ్చితంగా హీరోయిన్ మర్డర్లో ఆ మంగా మర్డర్ విషయంలో హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు. వాడిని తీసుకెళ్లాలంటే నన్ను దాటి వెళ్ళాలి. ఆ నిజం దాచడానికే వాణ్ణి మన కస్టడీ నుంచి తప్పించాడు. లేదు సార్, హోమ్ మినిస్టర్ గారికి ఒక 2 మర్డర్స్ నుంచి తప్పించుకోవడం కానీ లేదా ఆ మర్డర్స్ వెనకాల తన పేరు రావడం తన పొలిటికల్ అజెండాని ప్రూవ్ చేయడం చాలా తేలిక సార్. మరి అది ఎందుకు చేశారంటావు? హోమ్ మినిస్టర్ గారి పొజిషన్ లో ఉండి మీనన్ లాంటి ఒక రౌడీలతో చేతులు కలిపి ఒక ముద్దాయిని తప్పించారంటే ఆయన ఇంకేదో చాలా పెద్ద విషయమే దాయాలనుకుంటున్నారు సార్. అవును సార్, హీరోయిన్ మర్డర్ మోటివ్ ఏంటి అని మనం తెలుసుకుంటే ఆయన నిజం బయటికి వస్తుందని భయపడినట్టున్నారు. మీరు చెప్తుంది కరెక్టే అయ్యుండొచ్చు, కానీ అది ఏమై ఉంటుంది? అసలు ఆ హీరోయిన్ కి హోమ్ మినిస్టర్ కి ఏంటి సంబంధం? అసలు తనని ఎందుకు చంపాలనుకున్నాడు? మనం సమాధానం వెతకాల్సింది ఆ ప్రశ్నకి కాదు సార్. మరి అసలు మీనన్ కి హోమ్ మినిస్టర్ కి సంబంధం ఏంటి? హోమ్ మినిస్టర్ గారి ఒక్క మాట కోసం మీనన్ ఎందుకంత రిస్క్ తీసుకున్నాడు? ఇలాంటి పనులకి మీనన్ ఎప్పుడూ నేరుగా రంగంలోకి దిగడు సార్. కానీ ఇంత చిన్న పని కోసం మీననే నేరుగా వచ్చాడంటే ఏదో పెద్ద కనెక్షనే ఉంది సార్. ఒక్కడిని పట్టుకెళ్ళి ఇన్ని ప్రశ్నలు మనకి మిగిల్చారు. ఇక అభిగాన్ని ప్రాణాలతో కూడా ఉంచరు వాళ్ళు. ఉంచుతారు సార్. అభి హోమ్ మినిస్టర్ గారికి బామ్మర్ది. వాడి మీద ఒక చిన్న గీత కూడా పడనివ్వడు. కాకపోతే అభిని ఇంకా అండర్ గ్రౌండ్ కి పంపించేస్తారు. అండర్ గ్రౌండ్ లో ఉన్న అందరి ఇన్ఫార్మర్స్ కి టచ్ లోకి వెళ్లి అభి గురించి కనుక్కోమని చెప్తాం. త్వరలోనే అభిని తీసుకొచ్చి నిజాలన్నీ బయట పెట్టిస్తాం సార్. సరే, నేను మిగిలిన టీమ్స్ కి వాడి గురించి ఇన్ఫార్మ్ చేస్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, కొత్త కేసు ఒకటి వచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.